పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందండి. దినమున దేవుని యొక్క వర్తమానము, దేవుడు మనకు అందించే వర్తమానము ఏమిటంటే దారి చూపించే దేవుడు. ఏంటమ్మా చెప్పండి? దారి చూపించే దేవుడు. దేవుడు మనకు ఆయన మనకు ఇరుకులో విశాలత కలిగించే దేవుడు, దారిని మనకి చూపించే దేవుడు. ఎందుకు మాట చెబుతున్నానంటే, నేటి దినాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు మనుషులకి, లేకపోతే సంఘములో, కుటుంబాల్లో, మనుషుల మధ్య రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తూ వారికి దారులు క్లోజ్ అయినట్టుగా కనపడతాయి. అంటే దారి క్లోజ్ అవటం అంటే మూసుకుపోయినట్లుగా, లేకపోతే ఆత్మీయమైనటువంటి నేత్రాలతో దేవుని కార్యాలు చూడనొల్లని వారిగా నేడు మనుషులు ఉన్నారు. లేరంటారా? చెప్పండి అమ్మా, ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఆ విధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళకి చెబుతున్నటువంటి మాటలు ఏందో మనం ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని 2-3 సంగతులను మనం చెప్పుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి, దేవుని వాక్యం చూడమ్మా, దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము, త్వరగా తిండి. యెషయా గ్రంథము, పిల్లలు కాస్త గమనించండి అయ్యా, శబ్దంగా ఉంచండి దయచేసి. యెషయా గ్రంథం తీశారమ్మా, 15వ అధ్యాయం 15-16 చదవండి దయచేసి. తీసిన చదవండి. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క కావున దారి కలిగినట్లు రాజ్య మార్గం చాలు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదివిన మాటలు, ఈ వాక్య భాగము నిర్గమకాండములో ఉన్నటువంటి మరి సంఘటన 14వ అధ్యాయము 10-22 వచనాల వరకు మనం చదివినట్లయితే ఇది మనకు సంపూర్తిగా అర్థమవుతుంది. యెషయా గ్రంథానికి తర్వాత మరి ఇప్పుడు చదివినటువంటి చదవబోయే నిర్గమకాండానికి మధ్యలో చాలా సంవత్సరాలు గ్యాప్ ఉంది కదండి. దాదాపు 1000 సంవత్సరాలకి ఎక్కువగానే గ్యాప్ ఉంది. అయితే నిర్గమకాండంలో రాయబడినటువంటి మాటలు యెషయా గ్రంథంలో కూడా రాయబడినవి అంటే మీరు ఆలోచన చెయ్యాల, బైబిల్ ఎంత సత్యమైందో. హల్లెలూయా. అందరూ బాగా వినాలి. నిర్గమకాండము ఆదికాండం తర్వాత ఉంటుంది. యెషయా గ్రంథము దానికి చాలా మరి గ్రంథాల తర్వాత ఉన్నది. అయినప్పుడు కూడా దీనికి ఈ రెండింటికి ఉన్నటువంటి మరి ఈక్వెన్సీ అంటారు కదండి. అంటే రెండింటికి ఉన్నటువంటి సంబంధము ఒకటే. కారణం ఏంటంటే దేవుడు అన్ని కాలాల్లో ఉన్న దేవుడు. హల్లెలూయా. అన్ని అధ్యాయాలు బైబిల్లో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి అమ్మా? కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27 అధ్యాయాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. అంతేనా? అబ్బా తలకాలు ఊపుతున్నారు ఇక్కడ. పాత నిబంధన గ్రంథములో 39 ఉన్నవి, కొత్త నిబంధనలో 27, మొత్తం కలిపితే 66 గ్రంథాల్లో ఒక్కొక్క గ్రంథంలో యేసు ప్రభు గురించి రాయబడింది. హల్లెలూయా. దాని విషయంలో నేను తర్వాత మాట్లాడతాను మీకు, సరేనండి? ఒక్కొక్క అధ్యాయము అంటే ఆదికాండము, నిర్గమకాండము ఇవన్నీ ఉన్నాయి కదా, లేవికాండం, సంఖ్యాకాండం, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నిటిలో ప్రకటన గ్రంథము దాకా యేసు ప్రభు గురించే మాట్లాడతావు. హల్లెలూయా. సరే, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ నిర్గమకాండము అదే తర్వాత యెషయా గ్రంథములో ఈ మాటలు రాయబడినంటే బైబిల్ ఎంత స్వచ్ఛమైందో, ఎంత న్యాయమైందో, ఎంత మరి శ్రేష్టమైందో, నిబద్ధతతో కూడిన గ్రంథమో బైబిల్ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మాటలు జాగ్రత్తగా మనం గమనించుకుందామని. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, దేవుడు ఏం చేశాడంటమ్మా, ఇశ్రాయేలు జనాంగానికి ఆయన దారి చూపించిన దేవుడు. అందరూ చెప్పండి, దారి చూపించిన దేవుడు, మార్గమును
చూపించిన దేవుడు. మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేల్ జనాంగముకు అనేక మంది రాజులు ఎదురయ్యారు, అనేక ఇబ్బందులు వాళ్ళకి ఎదురవుని, అనేక రాజులను ఆయన గద్దె ఎక్కించి గద్దె దింపించినవాడు. దేనికోసము? తన బిడ్డనటువంటి ఇశ్రాయేలు కోసము దేవుడు అన్ని రాజులను కూడా వారి మాట వినున్నట్లుగా, వీరంటే భయం పుట్టినట్లుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు. ఎందుకంటే దేవుడు ఆ జనాంగాన్ని ఎన్నుకున్నాడు కదండి. ఇశ్రాయేలును తన యొక్క యాకోబును ఆయన ఏం చేశాడంటే తన యొక్క కుమారునిగా ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు అనేక విధములుగా ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది కలిగిన, శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చినా సరే దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. చూడండి, ఇప్పుడు చూడండమ్మా, నిర్గమకాండం చేయండి. నిర్గమకాండము 14వ అధ్యాయం తినమ్మా. నిర్గమకాండము 14వ అధ్యాయము 10 నుంచి చదవండమ్మా. 10 నుంచి చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మ ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు. ఇదే కదా, ఈ అరణ్యం ముందు చచ్చుట కంటే. చూసారమ్మా, విన్నారా ఈ మాటలు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని జనాంగము, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు. ఇక్కడ ఏమైందంటే దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వంలోంచి, బాగా వినాలి ఈ మాటలు, ఐగుప్తు బానిసత్వంలోంచి వాళ్ళ మీద దేవుడు ఆ బరువైన కాడిని కదండి ఆయన బాహుబలంతో తీసివేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సరే, దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చేసాడు, మనందరికి తెలిసిన విషయమే. బయటికి తీసుకొస్తే వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కదండి, ఆనందంగా ఉన్నారు, అంతే కదా. ఏదన్నా మనకు సంభవిస్తే మనం సంతోషిస్తాము, ఆనందిస్తుంటాము, ఉత్సహిస్తుంటాము, అనేక రకాలుగా ఆనందపడుతూ వాళ్ళు బయటకు వచ్చి ముందుకు కొనసాగిపోతూ ఉన్నారు. ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాట విని దేవుడు కలుగు చేసిన ఆ యొక్క విడుదల, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. చక్కగా నడుచుకుంటూ మంచి మంచి పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళకు అనుకోని పరిణామం ఇది. కానీ ఎప్పుడు ఊహించలా ఇదొకటి సంభవించింది, ఇదొకటి వాళ్ళకి ఎదురైద్దని వాళ్ళు కళ్ళలో కూడా ఊహించలా. వాళ్ళకి ఏమి ఎదురైందమ్మా అక్కడ చెప్పండి? ఎర్ర సముద్రం కదా, సముద్రము, ఎర్ర సముద్రం వాళ్ళకి ఎదురైంది. ముందేమో వాళ్ళకి ఆకలితో, కరువుతో, ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ మేము వీళ్ళు గో బ్యాక్, వెళ్ళిపోతామని వెళ్ళిపోతాం. ఏమయ్యా మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నారా? ఏమన్నారా మీకు వాళ్ళు? అక్కడ మాకు సమాధులు లేవా? ఈ అరణ్యంలో చచ్చిపోవడం మమ్మల్ని తీసుకొచ్చామంటాయా? మనుషులు చిన్న ఇబ్బంది కలంగానే వింటున్నారా, చిన్న శోధన కనగానే ఒక వ్యతిరేకత సంభవించినప్పుడు, ఒక అనుకూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే దేవుని మీద సనిగేస్తాం. మనుషులకు ఉన్నటువంటి విధానం ఇది, అవునా? మనుషుల్లో ఈ యొక్క స్వభావము ఊరకనే బయటకు వచ్చేస్తుంది. ఏదన్నా ఇబ్బంది సంభవిస్తే ఇక్కడ ఏమన్నారంటే మోషేతో, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, తర్వాత ఈ అరణ్యంలో మమ్మల్ని చచ్చును తీసుకుని వచ్చాం అంటే వీళ్ళ నోట్లోంచి ఏ మాట వస్తుంది చెప్పండి అమ్మా, ఒకరు చెప్పాలి. చావు వస్తుంది కదా. వాళ్ళు జీవాన్ని కోరుకోవటల్లా, వాళ్ళు జీవాధిపతి అయిన దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా వాళ్ళు ఇక్కడ మరణాన్ని, అంటే పాపంతో కూడింది, పాపం వలన వచ్చే జీతము మరణం, అవునమ్మా, పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి వీళ్ళు నోటు నుండి మరణ శాసనాన్ని వీళ్ళు కోరుకుంటున్నారు. మేము అక్కడికే పోయి చేస్తాం, ఈ అరణ్యంలో ఆకలికి అలమటిస్తూ నీళ్ళు లేక ఉంటున్నామాయా, ఇక్కడ చావట కంటే అక్కడ పోయి అక్కడ బాగా తన్నించుకుంటాం, గుద్దించుకుంటాం, బాగా ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళని చెప్పండి
చిత్తగొట్టాడు కదా, బాగా చిత్తగొట్టే అది కొట్టమేమో బాగుందయ్యా, అక్కడ దండించుకోవటమేమో బాగుంది, ఆడకే పోతాం మేము. దేవుడేమో వీరు మొరలు విని ఏం చేస్తున్నాం చెప్పండి, దేవుడు వీళ్ళు మొరలు విని వీళ్ళు ప్రార్థనలు విని దేవుడు వీళ్ళకి ఇప్పుడు విడుదల కలిగించాలని దేవుడు వీళ్ళు తీసుకొని వస్తుంటే వీళ్ళ స్వభావం చూడు ఎట్లా ఉంటుంది, వీళ్ళ స్వభావం వీళ్ళ ఆలోచన అంతా కూడా చాలా దుర్మార్గంగా ఉంది. దేవుడు ఒక పక్కన వీళ్ళకి మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వీళ్ళకి ఒక వెలుగును కనపరచాలని, చీకట్లోంచి వాళ్ళకి వెలుగు చూపించాలని, మార్గం లేని చోట మార్గాన్ని దేవుడు చూపించాలని దేవుడు ప్రయత్నం చేస్తుంటే, దేవుడు ఆలోచన కలిగి ఉంటే ఇక్కడ వీళ్ళు అంటారు నో 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 వీళ్ళు గో బ్యాక్, మిమ్మల్ని వెనక్కి వెళ్తాం, అక్కడే మాకు బాగుంది, ఆ చీకటి జీవితమే బాగుంది, ఆ బానిస బ్రతుకులే మాకు బాగున్నాయి, వాళ్ళు పెట్టేయే మేము తింటా ఉంటాం, అక్కడికే పోతామయ్యా. సో మనుషులుగా ఒక్కోసారి మనం చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుంటాం, దేవునికి వ్యతిరేకంగా మనం వెళ్తూ ఉంటాం. క్రీస్తు ప్రేమ తినబిడ్డలారా గమనించిన అయితే దేవుడు వీళ్ళ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు వాళ్ళకి ఒక మార్గాన్ని దేవుడు వాళ్ళకు చూపిస్తున్నాడు. చూడండి, నేను వాక్యం గమనించట్టే చూడమ్మా ఏం చేస్తాడు దేవుడు ఇక్కడ వాళ్ళకి, చదవండి. అక్కడ ఎర్ర సముద్రంలో కదా ఇప్పుడు మోషే అంటున్నాడు, చూడమ్మా అక్కడ ఇశ్రాయేలులారా అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు కలుగుజే రక్షణ మీరు ఊరకనే నిల్చొని చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మీరు ఎన్నడూను చూడడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కలుగు చేసే రక్షణ అంటే దేవుడు ఏర్పాటు చేసే మార్గాన్ని మీరు ఊరకనే చూడండి. నేను అందుకే చెప్పా, ఈరోజు మన వాక్యం టైటిల్ ఏంటంటే దారి చూపించు దేవుడు కదమ్మా. దేవుడే దారి చూపించేవాడు, ఈ విల్ షో యువర్ వే కదండి, దేవుడే నీకు దారి చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి దారి లేదు అనుకున్నారు. ముందు ఏమని చెప్పండి అమ్మా, వెళ్తూ వస్తూ ఉంటే ఎర్ర సముద్రం విదిరిపోయింది. సముద్రం ఎదురైనప్పుడు ఎవరికి ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎవరికన్నా సముద్రం ఎదురైతే ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మ, భయం కదండి. అసలు దాన్ని చూసినప్పుడే భయం కలిగింది. అప్పుడప్పుడు మా హాస్టల్ పిల్లల్ని సముద్రాన్ని తీసుకెళ్తాను, అవునా, వాళ్ళు దాన్ని చూడగానే బ్యాన్ అరుస్తుంటారు. ఎందుకంటే అని నీళ్ళు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. చిన్నప్పుడు మనం కూడా భయపడ్డాం. అని నీళ్ళు ఏదో తెనాల్లో గడ్డివరంలో చిన్న కాలువలు ఉండే, ఉరికి కాలువలు, అవి కూడా కాలువలే, పెద్దయ్యే, అవి అంటే పెద్ద చూసే పెద్ద లెక్కలేదు. సముద్రం ఎంత పెద్దదమ్మ చెప్పండి, ఎంత పెద్ద సముద్రం, భయం వేసిపోతూ ఉంటుంది. వీళ్ళు కూడా మొదటిసారిగా ఆ సముద్రం కాడకు వచ్చారు. అది చూసినప్పుడు గుండెలు పగిలిపోయి ఉంటాయి కదండి. అమ్మో ఇప్పుడు ఎట్ట దీంట్లో కూడా పోతాం, ముందేమో సముద్రం, వెనకేమో సైన్యం, ఫరో సైన్యం, మామూలు మనుషులు కాదు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఇంక దారి కనపడరు, ఎటు పోవాలన్నా సరే మొత్తం సముద్రం ఉంది. ఒకళ్ళు వెనక పోదామంటే వెనకాల ఫరో విస్తారమైనటువంటి సైన్య సమూహము వెనకాల వస్తూ ఉంటే ఇక వీళ్ళకి భయం పుట్టిపోయింది. అందుకనే ఇక్కడ మనం చంపాలని తెచ్చామంటే ఎక్కడికి పోయి తెచ్చేవాళ్ళం కదా మేము కదండి. అంటే మనుషులు లోపల మాటలు ఎన్ని అనుకుంటూ ఉంటారు కదా, ఎక్కడ దొరికారా మాకు ఈ మోషే. ఆ దేవుడు ఏమైపోయాడా, ఆయన ఎప్పుడో ఒకసారి కనపడుతుంటాడు. పోనీ మాతో మాట్లాడతాడు, ఆయన మాతో మాట్లాడు, ఇదిగో ఈయన ఉన్నాడు, ఈయనతో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మాట్లాడమని చెప్పండి, ఎటు పోవాలి మేము అంటే నేను మనుషుల యొక్క ఆలోచన చెబుతున్నా. మనుషుల యొక్క దృష్టి ఏం మనకు కలగలేదా, అలాంటి ఇబ్బందులు శ్రమలు మనం కూడా అనుకొని ఉంటాం కదా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నీకు ఇరుకులో విశాలతను కలుగు చేస్తాడు. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు దేవుడు నీకు కాంతి రేఖను వెలుగును పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో అన్నాడు, అయ్యా నీ కర్ర చాపు. చూడడం తర్వాత ఏం జరుగుతుంది త్వర చదువుకుందాం. అప్పుడు మోషే ఏమన్నాడంటే, బాయ్ మీరు ఊరకనే ఉండండి, యెహోవా నేడు మీకు కలుగు చేయ రక్షణ. ఏం చేయాలంటమ్మా, ఊరకనే ఉండాలి, పిన్ ఆఫ్ సైలెన్స్. మీరేం చేయకూడదు కదండి. మీ కర్రలు కానీ మీ కత్తులు కానీ లేకపోతే మీ దగ్గర ఏమున్నా సరే వాటిని ఏం ఆడించమాకండి, వాటిని చూపించమాకండి. యు బీ కామ్, బీ స్టిల్ అంటే గమ్మునే ఉండి చూడండి. క్రీస్తుని ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతాలు. వాళ్ళేమో రథములతో రౌతులతో కత్తులతో వాళ్ళు బయలుదేరి వస్తున్నారు వీళ్ళని సంహరించడానికి. ఇక్కడ మోషే ఏమో
మీరు అసలు ఏం చేయొద్దు. మీరు ఊరకనే ఉండి చూడండి. మీరు అనుకుంటున్నారు మీకు దారి లేదనో, మీరు అనుకుంటున్నారు మీకు సహాయం చేసేవాడు లేడనో గమనించండి. మీరు ఊరకనే ఉండి దేవుడు కలుగుజేయు రక్షణను మీరు చూడండి. హల్లెలూయా. ఇంకేమన్నాడమ్మా? నేడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ జనాంగము, ఈ ఫరో సైన్యాన్ని ఇక మీదట మరి ఎన్నటికీ చూడరు. యెహోవా ఎవరమ్మ చేసేది? యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షమున యుద్ధం చేసేది అంటే నీకు దారి చూపించేది దేవుడే కదమ్మా. దారి లేదు అనుకున్నప్పుడు, దారులు మూసుకుని అనుకున్నప్పుడు కదండి, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే నీకు మార్గమై ఉంటాడు. హల్లెలూయా. గమనించండి, అంటే మనం ఆ యొక్క స్థిరత్వంలోకి రావాలి. మోషే అంత నమ్మకం ఎట్టున్నాడంటే, మోషేకి దేవునితో కనెక్షన్ ఉంది బాగా. మోషే దేవుని మాట ఆలకిస్తూ ఉన్నాడు. మోషే 40 దినాలు ఎక్కడున్నాడమ్మా? దేవునితో మాట్లాడాడు. వీళ్ళందరినీ తీసుకురా ముందు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బాగా ఆలోచించండి. కాబట్టి మోషేకు తెలుసు దేవుడు ఎటువంటి అద్భుతము నేడు ఈ మనుషులకు చూపించబోతున్నాడు. హల్లెలూయా. మరి మనకు అంత విశ్వాసం ఉంది. ఆలోచించండి, మనం అంత నమ్మికతో మనం ఉండగలుగుతున్నామా? మోషే ఎంత నమ్మికతో మాట చెబుతున్నాడు. నేడు మీకు జరిగే ఈ యొక్క రక్షణ కార్యాన్ని, ఈ విడుదలను, లేకపోతే దేవుడు కలుగు చేయబోయే ఈ రక్షణ మీరు ఊరకనే ఉండి చూడండి. మీరేమి కూడా పైసా పెట్టనక్కర్లే కదండి. దేవుడు అదే అంటాడు, నేను మీకు ఇచ్చే ఈ రక్షణ అంటే వాళ్ళకి అది ఆనాడు ఎట సంభవించింది అంటే దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కరెక్ట్ రాయబడినవి. యుగాంతమందున మనకంటే ఈ కృపకాలములో యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన సంఘానికి బుద్ధి కరెక్ట్గా రాయబడినవి. నువ్వేమి వినక్కర్లా రక్షణ పొందటానికి. చాలామంది ఏదైనా ఇచ్చి మనం రక్షణ పొందాలనుకుంటా ఉంటారు. ఏమీ వినక్కర్లేదు కదా. నువ్వు కావాల్సింది ఒకటే, దేవుని నిన్ను కోరేది కదా. నువ్వు పాపివని దేవుని దగ్గర ఒప్పుకో, నీ పాపంలో నువ్వు విడిచిపెట్టి దేవుని వెంబడించు. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది అది. మీరు ఊరకనే ఉండి చూడండి. దేవుని దగ్గర దేవుని బిడ్డలుగా అవ్వటానికి, దేవుని సైన్యంగా అవ్వటానికి, దేవుని యొక్క పరలోక రాజ్యంలో మీరు వారసులుగా అవ్వటానికి దేవుని దగ్గర నీ వెండి బంగారములు ఏం కోరుతున్నాడమ్మా? యోహాను పేతురు ఏమన్నారు చెప్పండి? వెండి బంగారములు మాకు ఏం వద్దయ్యా కదా, వాటిని ఏం ఆశించము, మాకు అవి వద్దు, నజరేయుడైన యేసునామమున లే అన్నారు. అది ఒకే మాట. హల్లెలూయా. స్టాండ్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. క్రీస్తుల ప్రియ దేవుని ఆలోచించేయండి. దేవుడు కూడా మన జీవితాల్లో కోరుకునేది అదే. ఆయన నీకు మార్గాన్ని చూపించే దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలులు మార్గం లేని వారుగా ఎటు పోవాలో తోచని పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు దేవుడు వారికి మార్గాన్ని కలుగు చేస్తాడు. ఎక్కడ కలుగు చేస్తాడు మార్గాన్ని చెప్పడమ్మా? వాళ్ళు ఏదైతే మార్గం లేదనుకుంటున్నారు, అవునా? హల్లెలూయా. దీంట్లో మార్గం ఎవరైనా చేయగలరా? సముద్రాన్ని ఎవరైనా చీల్చి పోగలరా? అసలు ఆలోచించేయండి. వాళ్ళు ఏదైతే వాళ్ళకు అడ్డుగా ఉందో, ఏదైతే వాళ్ళు జయించలేమనుకుంటున్నారో, ఏదైతే దారి రాకుండా మూసివేస్తుందో అదే పరిస్థితి దేవుడు తెరిచాడు. హల్లెలూయా. దేవుడు తెరవగలడు, నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. మరి నమ్ముతున్నావా? ఆలోచించేయండి. గట్టిగా దేవుని స్తోత్రిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 106 కీర్తన తీయనము దయచేసి. కీర్తనలు 106 చదువుకుందాం. చూడండి, అక్కడ 106 7 నుంచి 11 వచ్చిన త్వరగా చదవండి అమ్మా. చాలా విషయాలు ఉన్నాయి. అయినను ఆయన మహాపరాక్రమంతో ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఇంకా ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను. మైదానం మీద నడిచినట్లు
వారిని అగాధ జలములోనూ ఆయన నడిపించాను. చూసారా మీ మాటలు కదా, కీర్తనలో రాయబడిన మాటలు మోషే రాస్తున్నాడు. గమనించండి, దావీదు కీర్తన మనం చూస్తున్నాం. ఈ మాటలు దేవుడు వారు నడిపించాడండి. మార్గం లేదు, దారి లేదు, అన్నీ మూసుకుపోయి అనుకున్న సమయంలో దేవుడు వారికి మార్గాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, 10ల 100ల లక్షల మంది నడిచిపోయినట్లుగా దేవుడు ఆ సముద్రాన్ని చీల్చి వారిని ఆరిన నేలలో, ఏ నేల చెప్పండి, ఆరిన నేలలో దేవుడు వారు నడిపించాడు. ఏదైతే వాళ్ళకి శత్రువుగా కనపడిందో, ఏదైతే వాళ్ళు చేయలేమనుకున్నారో, గమనించండి, నీ జీవితం, నా జీవితం, మన జీవితంలో కూడా దేవుడు నీకు అడ్డుగా ఉన్న దాంట్లోంచే అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని యొక్క శక్తి ఉంది, ఇది దేవుని బలమైన ఉంది. అయితే మనకైతే అసాధ్యంగా కనపడితే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మొదటి సమయాలు దయచేసి మొదటి సమయాలు 17:47 చదువుకుందాం. 17వ అధ్యాయము 47వ వచనం చదువుకుని త్వర చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి ఎవరమ్మ చెప్పింది ఆ మాటలు? దావీదు రాజు మాటలు చెప్పాడు. ఏమంటాడంటే, ఇక్కడ కూడా వాళ్ళు ఏదో వీరసాల పోతా ఉంటే దేవుడు చెప్పాడు కదండి, దేవుడు ఈ యుద్ధం చేసేది మీరు కాదు, దేవుడు మాకు ఇప్పుడు మాకు విజయం ఇచ్చేది దేవుడు, మీరు గెలుస్తారనుకుంటున్నారే. నో 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 దేవుడు ఇక్కడ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని ద్వారా మేము కార్యం చేయగలము. యుద్ధము యెహోవాది. నీ జీవితం, నా జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన తరపున పోరాడేది దేవుడు, మనుషులు కాదు. మీకు అర్థమవుతుందమ్మా? దేవుడే అద్భుత కార్యములు చేసేది, ఆశ్చర్యం కార్యాలు చేసేది. అందుకని వాక్యంలో ఒక మాట ఉంది కదా, యెహోవా వలన మేము శూరకార్యము జరిగించేది యెహోవానే, మనం కాదు. గుర్తుపెట్టుకోండి. మంచి పాట కూడా, మా పాట పాడబడిన యుద్ధము యెహోవాది కదండి, యుద్ధము జరిగించేది యెహోవే. పాడమ్మా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. అందరూ పాడాలి. హల్లెలూయా. ఎవరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యెహోవా మన అండ, యెహోవాయే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాదే. ముందున్న ఆమేన్. అందరూ చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఎదురైన గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా దేవుడు మనకుండా మేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండా భయమేలా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధమును జరిగించేది దేవుడే, మూయబడిన తలుపులు తెరిపించేది దేవుడే, మూసుకుపోయిన దారులను తెరిపించేది దేవుడే. నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి దారులు లేకుండా కనపడతా ఉంటాయి. ఎక్కడ ఎలాంటి నిరీక్షణ లేకున్నట్టు వారిగా మనం ఉంటాం. ఇక ఇజ్రాయేల్ కూడా అదే విధంగా ఉన్నారు. ఎటు తోచని పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో వారు నిందలు వేస్తూ దేవుడే లేడనట్టుగా వారు ఉన్నప్పుడు దేవుని బిడ్డ మోషే నిలబడి ఊరక్కనే ఉండండి. ఏమన్నాడమ్మా? షటప్. దేవుడు చెప్పి మోషే అన్నాడు, షటప్ యువర్ మౌత్. దేవుడు కలిగించే ఈ రక్షణ మీరు ఊరకనే చూడండి నాయనలారా, మీరేం చేయనక్కర్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ జనాంగము ఇక కనపడరు.
నీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఏమో అర్థమవుతుందా? ఏదైతే నీ మీదకి రాబోతుందో, ఏ ఆపదలోనే ఉన్నావో, ఇక దాన్ని మీరు చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్ ఇన్ జీసస్. యేసును నమ్మండి, యేసు ప్రభుని నమ్మండి. సముద్రాన్ని చీల్చాడండి దేవుడు. అమ్మా, సముద్రాన్ని చీల్చాడు, 6 నెలల నడిచిపోయాడు. అవునా? ఆ పాట రాసి రేసనగా ఎట్ట నిలిచిపోయినాడు నీళ్ళు చెప్పండి. ఏకరాశిగా నిలబడిన పాట వచ్చిన ఏందమ్మా? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట. పాడండి, వచ్చిన పాడండమ్మా. నిలిచిపోయనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా, పెను తుఫాను లే అయినా. ఆమేన్. అంత పాడదాము. అవి భూకంపాలే అయినా, పెను తుఫాను లే అయినా, మాకు చాలును నీ కృపలేనిదమే బ్రతుకలేము, నీ బ్రతుకలేము, నీ కృపలేనిదనే బ్రతుకలేను. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు ఈ పాట పాడినప్పుడు చూసారమ్మా, డ్యాన్స్ చేస్తాడు. నాకర్లు కదా, భలే డ్యాన్స్ చేస్తాడు. అంటే అది ఆత్మీయమైన ఆనందం, సంతోషం. చీటంటే డ్యాన్స్ చేస్తాడు నిజంగా. అంటే వారు ఆయనలో ఆ యొక్క నిజాన్ని చూశారు కదా. ఇశ్రాయేలు ప్రజలు దారి లేక, దారిదన్నులు కనపడక ఉన్నప్పుడు దేవుడు ఆ సముద్రాన్ని అంటే మనం అనుకోవటానికి ఒకలాగా ఉంటుంది, కానీ నిజం గమనించండి. నాన్నగారు అంటారు ఇప్పుడు కదా, ఆ సీన్లోకి వెళ్ళాలంట మనం. అది చిన్న సముద్రం, కాలవ, లేకపోతే ఇంకేదన్నా కదమ్మా. పెద్ద సముద్రం ఒక్కసారిగా ఇదిగో ఇట్లా గోడలను చూసారా, ఈ గోడలు ఐస్ ఫ్రీజ్ చేస్తారు, ఐస్ అయిపోయింది. వాటి మధ్యలో గుండా పోవటం అంటే, అందుకని మనం యెరూషలేం పోయిస్తే ఏమో చూడొచ్చు. ఆ ఎర్ర సముద్రము ఏదో ఎన్ని, బెత్లెహేము, యోర్దాను, ఇజ్రాయెల్ దేశము. మనం కూడా అనుకున్నాం మేము, భాస్కర్ అన్న గారు బయటకు కూర్చొని మాటల్లో పోయిరావాలయ్యా అని. అది చిన్న విషయం కాదండి. అది గోడలుగా నిలిచిపోతే వాటి మధ్యలో గుండా. నిన్న మీ ఎగ్జిబిషన్ పోతే ఆ రోజు చేపలు ఏందమ్మా దాన్ని ఏమంటారు, ఎక్వైరియం, పెద్ద పెద్ద చేపలు కదండి, పెద్ద పెద్ద చేపలు. వాటిని దాంట్లో బాక్సులో పెట్టేస్తారు. మరి వాటిని అన్నిటిని దేవుడు పెద్ద పెద్ద తిమింగలాలు అన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి కదా, ఎప్పుడు దాకా వాళ్ళు నడిచిపోయేంత దాకా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమైన సంగతులు అని దేవుడు కార్యాలు. అందుకని దేవుడు వాళ్ళని అద్భుతమైన కార్యాలు చేసి చూపించాడు. ఎన్నో సూచనలు చేసి చూపించినా కూడా ఇశ్రాయేలు జనులకి అమ్మ మాట వినని, మెడ తిరగని జనాంగంగా ఉండిపోయారు. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, సరే మనం దేవుని వాక్యంలో కొద్ది కాబట్టి మనం గమనించినట్టయితే అవన్నీ కూడా ఏకరాశిగా నిలబడిపోతే వాటి మధ్యలో గుండా ఆరిన నేలలో ఒకళ్ళు గట్టిగా సుడిగాలి వీచిందంట, అదంతా ఆరిపోయిందంట. అసలు ఇది జరిగే విషయమైన ఆలోచించేయండి. ఏ మానవుడన్నా అది విధంగా చేయగలడా? మొన్న ఈ మధ్య ఎప్పుడు పోయిన సంవత్సరంలో చైనా వాళ్ళు ఏం చేశారయ్యా, ఆర్టిఫిషియల్ సన్ అంటే కృత్రిమమైన ఒక పెద్ద సూర్యగోళాన్ని చేస్తారు వాళ్ళు. అలాంటి చేసే వాళ్ళు కరోనా అని ఇంకా రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నారు కదండి. దేవుని కంటే మేము శక్తిమంతులను చూపించుకున్న ప్రతి దేశము నాశనం అయిపోయింది. హల్లెలూయా. దేవుడికి మించింది లోకంలో ఏదీ లేదు కదండి. దేవుడే సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ గోళాన్ని, ఈ ప్రపంచాన్ని చేయాలంటే ఏ మానవుడు తరం కాదండి కదా. చిన్న స్టార్ కూడా చేయలేరు ఎవరు. ఏది క్రిస్మస్కి ఏదో చిన్న చిన్న తీసుకొని ఆడ పెట్టుకుంటాం, అయిపోగానే మళ్ళీ ఇది ఎప్పుడు తీసి లోపల పెట్టుకుంటాం. ఎంత మహాశక్తి సంపన్నుడు మన దేవుడు, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఆయన నిత్య శక్తిని తెలుసుకోవాలి. చూడమ్మా,
రోమాపత్రిక 1వ అధ్యాయం. చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది, సమయం కూడా అట్నే వచ్చేస్తుంది. ఆపేయానంట, టైం ఎక్కువైందని. 1వ అధ్యాయము తీయండమ్మా. 1వ అధ్యాయము 18 చదవండి. ఇక్కడ పౌలు గారు ఈ రోమిలకు రాస్తున్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిని మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరుచున్నది. ఎందుకనగా, ఒక్క నిమిషం అమ్మ, తీశారు అందరూ బాగా వినండి. ఇక్కడ మనుషులు దేవుడు లేడు, దయ్యం లేదు, జ్ఞానం లేదు, శక్తి లేదని మాట్లాడుకుంటున్న వాళ్ళకి పౌలు గారు సరైన సమాధానం చెబుతున్నాడు. చదవండి. తెలియశక్యమైనది ఏదో వారి మధ్య విశదమైనది. దేవుడు విశదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్తు మొదలుకొని సృష్టింపబడిన ఆలోచించడం వలన తేటపడుచున్న కనుక, విన్నారమ్మా, ఉంది ఇక్కడ నిరుత్తు అంటే వాళ్ళు ఏం చేయలేమని ఇప్పుడు కనపడుతుంది, కానీ వాళ్ళు వాటిని అంగీకరించట్లేదు. వారి మధ్య దేవుడు వాటిని విశదపరిచాడు. అంటే అయ్యా ఇది నా సృష్టి, ఇది నేను కలుగు చేశాను, ఇప్పుడు నుంచి ఇది ఉన్నవి, చేసిన వాడు నేనని ఒక్కసారిగా నింగిని చూసినప్పుడు, అంతరిక్షాన్ని చూసినప్పుడు, ఖగోళ భూగోళం చూసినప్పుడు మనుషులకి అర్థమైపోవాలి దేవుడు అనేవాడు ఉన్నాడు. నిత్య శక్తి. అది ఏం శక్తి అమ్మ చెప్పండి? ఎటర్నల్ పవర్, నిత్య శక్తి. నిత్యం అంటే ఎప్పుడు మనకు తెలియదు కదా, దానికి మనం పేరు పెట్టలేము, దానికి మన కాలాన్ని చెప్పలేము. నిత్య శక్తి ఒకటి ఉన్నది, అదే నీవు నేను నమ్మే దేవుడు. హల్లెలూయా. ఆకాశంలో మనం చూడటం వలన మనకు అర్థమైపోయింది కదా. కాదండి, ఇది ఏమంటారా, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే కొన్ని సంవత్సరాలకు ఎవరో అది కూర్చోవాలా. We have to keep eye on that woman. She comes and she makes a lot of problem. That's what I told. When she comes, ask her to sit outside. అబ్బే కాదండి, ఇదేదో విస్ఫోటనం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం. అప్పుడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళం, భూగోళం అన్నీ ఏర్పడినాయి అంటారు. ఇది సాధ్యమేనా? ఆలోచించండి అమ్మా. ఇది ఎట్ట సాధ్యమైంది? ఒక రాయి గుద్దుకొని పెద్ద పేళ్ళు వచ్చి అయిద్దంట. నీ మొన్న కూడా చెప్పేది, ఈ మధ్య కూడా అలాంటి పేలుడు సంభవిస్తుంటే ఇక్కడ మన శ్రీకృతుల్లో రోజు పేళ్లు జరుగుతాయి కదమ్మా. రాయలు బద్దలు కొడుతుంటారు. అవునా కదా? సాయంత్రం 5 గంటలకి బాంబు బెదిరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రాయి బాలగొట్టాలి కాబట్టి. మరి అప్పుడు కాసుకొని చూడాలి, ఫోటోలు పెట్టి కదా, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, దాంట్లోంచి ఏమా వస్తుంటారా? రావు కదా. మనుషులు వాళ్ళకున్నటువంటి చిన్న బుడిబుడి జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఏదో చెప్పుకుంటూ వస్తారు. కాదండి, ఆలోచించడం వలన దేవుడు ఉన్నాడనేది వాళ్ళు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేల్ మధ్య మహత్కార్యము జరిగించేది దేవుడేమని వాళ్ళు తెలుసుకోవాలి. నీ జీవితం, నా జీవితంలో కూడా మనకు అద్భుత కార్యము చేసేది, మహత్కార్యము చేసేది దేవుడేమని నువ్వు తెలుసుకొని తీరాలంతే. దేవుడు తప్ప ఇటువంటి మరి ఎవరు కూడా చేయలేరు. సముద్రాన్ని చేస్తాం అంటే చిన్న మాట అమ్మ, చెప్పండి, చేయలేడు. దేవుడే వాళ్ళకంత గొప్ప కార్యాన్ని చేసి చూపించాడు. ఎందుకంటే వారికి ఇక ఎటు పోని స్థితిలో ఉన్నారు కదండి. వాళ్ళు ఏమి చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. నువ్వు నేను కూడా అదే స్థితిలో చాలాసార్లు మనం ఉంటున్నట్టు మనం కనపడుతూ ఉంటాం. అయితే దేవుడు తన దూతలను పంపించి, ఇందాక మాస్టర్ చదువుతున్న మాట కదా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. అది నీ మార్గంలో ఎవరు ఉంటారంటమ్మా? చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరుంటారంట? అందరు చెప్పాలి. ఎవరుంటారు? దూతలు. దేవుడు తన దూతను పంపిస్తాడంతే. అది మీకు తెలియదు. ఖచ్చితంగా దేవుడు దూతను పంపిస్తాడు. ఎప్పుడమ్మా మనం ఆఫ్రికా పోయింది? 95, 96, 2005, 2006లో ఇక్కడి నుంచి మేమందరం ఆఫ్రికాకి వెళ్ళాం. చీకటి ఖండం, ఆఫ్రికా అంటే చీకటి ఖండం. ఆఫ్రికాలో ఏ దేశం అది? గానా, ఆక్రా. నాన్నగారు, నేను, తమ్ముడు పరాక్రమ్, మాదరక్క, మామయ్య, ఇంకా జాచి, రమేష్ అన్న, డ్యాన్ అన్న, ప్రభుకుమార్, అంతేనా వెళ్ళింది. మొత్తం 12 మంది శిష్యుల్లాగా బయలుదేరి వెళ్ళాం. టక్ ఎక్కడి నుంచి ముందు చెన్నై వెళ్ళాం. మొత్తం 12 మంది వెళ్ళాం కదా. 10 మంది అయినా
ఇద్దరు ఏమైపోయారమ్మా? వాళ్ళు రాలే, తర్వాత ఆపేసాం వాళ్ళు. అమ్మాయి వస్తానని రాలేదు కాబట్టి 10 మంది. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాం. ముందు చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడే మొదలైంది మాకు. ఎయిర్పోర్ట్లో విమానం కోసం ఎదురు చూస్తున్నాం. అక్కడి నుంచి బాంబే వెళ్ళాలి మేము. అక్కడ అంతలోకి ఏదో ముంబైలో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. మేము టీవీలు చూస్తుంటే 2 గంటలు ఆగాము అక్కడ, ఫ్లైట్ లేట్ అయితే. ఏముంది తిరిగాము. ఇంకా తర్వాత టీవీలు పెట్టి చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఎయిర్పోర్ట్లో పెద్ద రైట్ అంటే యుద్ధం కాదు, హింసాకాండ జరుగుతుంది అనమాట. హింస జరుగుతుంది. ఏంటంటే ఏదో గొడవలు ముంబైలో. ఒకరిని అరెస్ట్ చేస్తే వీళ్ళు యాజిటేషన్ చేస్తున్నారు రోడ్ల మీద భయంకరంగా. రమేష్ అన్న కూడా వచ్చాడు. రమేష్ పక్కన ఉండి, రామరాడు చూసావా జరుగుతుంది అక్కడ, మనం ఆడికి వెళ్తున్నాం అన్నాడు. ఇదేందన్న ఏం చేస్తాం మరి అన్నాడు. సరే మొత్తానికి వెళ్ళాం, ముంబై వెళ్ళిన తర్వాత ఫ్లైట్ లేట్ అయింది కదా మాకు. బాగా వినాలి, ఫ్లైట్ లేట్ అయిపోయింది. ఇక పోయాం. సరే గబగబా దిగి మాకు పరుగు మాకు పరిగెత్తి వెళ్తుంటే మా జామాచిన ఉన్నాడు. భలే స్పీడ్ ఆయన, అన్నిటికంటే స్పీడ్ ఆయనే. మేము పోయి అంత దూరం అనుకో, మా చిన్న ఆయన 2 మైళ్ళ దూరంలో ఉంటాడు. ఇక నాన్న ఉండే రేయ్ రారా అంటాడు చిన్న ఆయన. అసనానన్నా అంటే వస్తుంటాడు, మళ్ళీ ఏదో పడేసుకుంటూ ఉంటాడు. సరే వెళ్తా ఉంటే పాస్పోర్ట్ లేదు, ఏం లేదు. ఆయన ఏంటంటే అది అక్కడ పడిపోయి ఉంది. మొద్దడు తీసుకు పరిగెత్తరాన్ని అన్న నాయ కాదు అని అంటున్నాడు. ఆయన పాస్పోర్ట్లు పడిపోయింది పాపం చిన్న ఆయన. ఇంకా నేను పోయి పరిగెత్తుకుని ఇచ్చినంటే అరే ఇది నాదేనే అంటున్నాడు. మళ్ళా అట్లా పరిగెత్తుకొని పోతే ఆ కౌంటర్ కాడ పోతే అన్నీ క్లోజ్. సత్యం నమ్మండి ఈ మాట. నువ్వు కూడా ఉన్నావు కదా ఇక్కడ. సత్యం ఈ మాట నమ్మండి. క్లోజ్ అయిపోయింది, డోర్స్ అన్ని మూసేస్తారంటే టైం దాటిపోయిన తర్వాత మేము పోవాల్సింది ఏ ఎయిర్పోర్ట్ అమ్మా, అదేంది ఇథియోపియా కదా, ఇథియోపియా ఎయిర్లైన్స్ నల్లోది అనమాట. అది ఇంకా మేము నల్లో దాంట్లోకి వెళ్ళాలి కదా, ఇథియోపియా ఎయిర్లైన్స్ అని ఉంటాయి. అది మూసేశారు. ఎటు పోవాలి? అప్పుడే నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది, తెలుసు కదా మీకు. 2005లో సునామీ తర్వాత పెద్ద యాక్సిడెంట్ జరిగింది కదా. కారులో నాన్నగారు రాడ్డేశారు. నాన్నగారికి రాడ్డేస్తున్న మాకంటే ఎంత ముందు చకచక వెళ్ళిపోతున్నాడు. అంటే వీళ్ళందరూ తీసుకొస్తున్న నాయకుడు కదా, మరి నడిపించే నాయకుడు. మాకంటే ఎవరు తెలియదు కదా. అప్పుడు మేము కూడా ఇంకా ఫ్లైట్ ప్రయాణం చేసామో లేదు, చేసామా? అప్పటికి ముందు సింగపూర్ వెళ్ళొచ్చాం. సరే అయితే మాకు తెలియదు ఇంకా దారి. నాన్న చూపిస్తున్నాడు. కాలు బాగపోయినా పరిగెత్త ఆయాసంతో వెళ్తూ ఉంటే మాకు భయం వేస్తుంది. నేను మరిని అనుకున్నా, ఎట్టబోతాడరా నాన్న బావయ్య పాప కావాలంటే ఆయన తోసుకుంటే ఆయన బండిని వెళ్తూ ఉన్నాడు. సరే అందరికీ ముందు వెళ్ళిపోయాడు. క్లోజ్ అయిపోయింది. లేదు దారి మూసేస్తారు. రేపేనండి మళ్ళీ తీసేదన్నారు. ఎట్ట చేయాలి? మళ్ళీ టికెట్లు కొనాలి. చాలా గందరగోళం జరిగింది. ఒకసారి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే దాకా ఆగాలి. ఆ ఫ్లైట్లో ఖాళీలు ఉంటే మిమ్మల్ని ఎక్కిస్తారు, లేకపోతే లేదు, మళ్ళీ ఇంకో రోజు ఆగాలి. మాకు అక్కడ జరిగింది ఒకసారి. ఫ్లైట్ మిస్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకుని అమెరికా పోయేవాళ్ళు అంటే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ కాకూడదు. మిస్ అయితే చాలా ఇబ్బందులు అనమాట. ఇక ఏం చేయాలి? అందరం తిరుగుతున్నాడు. ఒక పక్కేమో మా తమ్ముడికి రావటం ఇష్టంలా, పరాక్రంకి వాడు పోయి బాత్రూంలో దూరాడు. ఇదేంటంటే వీడు ఎక్కడ కనపట్టల్లా. అమ్మా ఏమైపోయాడని చూస్తే ఆఖరికి ఎవరికి చెప్పలేడంట. ఎవరికి చెప్పింది? మా చిన్నాయనకే. ఈయనకి అసలేం తెలియదు కదా. తర్వాత చెబుతున్నాడు, అన్న వాడు బాత్రూంలో పోయాడు అన్న అని చెబుతున్నాడు. సరే మొత్తానికి ఎట్లా ఇంకా సరే లేకపోతే వీడి ఆడిపోయాడు మాకు అర్థం కావట్లేదు. ముంబై పెద్ద దేశం, గొడవలు జరుగుతున్నాయి బయట. సరే పోతా ఉన్నాం. ఎట్ట చేయాలని తెలియపోతే నాన్న ఒకరితో మాట్లాడు మొత్తానికి. సరే వచ్చేస్తున్నాం. చాలా నాన్న అనీజీగా ఉన్నాడు, అసలు భలే అనీజీగా ఉన్నాడు. ఇంత ప్రయాణమే వచ్చామే, ఎట్లా మిస్ అయిపోతే అక్కడ ఏం జరిగింది వాళ్ళెవరో మాకు తెలియదు అసలు. గానా వాళ్ళు మమ్మల్ని ఎట్ట రిసీవ్ చేసుకుంటారు. అంతలోకే ఎవరో ఒక ఆయనమ్మ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు, గుర్తుందా? దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ సార్ అన్నాడు. అనగానే నాన్న ఇంత మాట్లాడిన తర్వాత మీరు నమ్మండి, మమ్మల్ని మొత్తాన్ని పిలిపించాడమ్మా. మొత్తాన్ని పిలిపించి మీ పాస్పోర్ట్లని ఇవ్వండి అన్నాడు. టకటక ఆ పాస్పోర్ట్లు మొత్తం ఇచ్చేసేసి ఇంకా చూడండి ఒక అరగంటలో మేము ఫ్లైట్ ఎక్కేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అరగంటలో ఫ్లైట్ ఎక్కేస్తామండి. ఏం చప్పట్లు కొట్టలేదు ఎవరు? వెరీ గుడ్, ఇప్పుడు బాగుంటుంది చప్పట్లు కొడితే కదండి. ఇది జరిగిన వాస్తవం. అన్నీ క్లోజ్. అసలు అక్కడ ఎవ్వరు కూడా లేరు. అసలు అక్కడ ఎవ్వరు కూడా, కౌంటర్స్లో ఎవ్వరు కూడా లేరు.
ఈయన ఎట్ట చూశాడు, ఏమనుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన కూడా పరిగెత్తా వచ్చాడు. సార్ వాట్ ఇస్ ద ప్రాబ్లం అన్నాడు. ఇక నాన్నగారు పోయి మాట్లాడిన తర్వాత ఐ నీడ్ ఆల్ ఓవర్ పాస్పోర్ట్స్ అన్నారు. టక్క పాస్పోర్ట్ తీసి ఇచ్చేస్తాం. హౌ మెనీ ఆఫ్ యువర్ అని కౌంట్ చేస్తాడు. మేము మొత్తం 10 మంది, 9 మంది కనపడుతున్నాం. ఏంటంటే ఇంకా మాత్రం రాలా అబ్బాయి. వాడేమో ఫ్లైట్ వెళ్ళిపోతే వెనక్కి వచ్చేద్దాం చూస్తున్నాడు పరాక్రమం. సరే ఉన్నాడులేండి, బాత్రూమ్ పోయి చెప్పాడు. సరే మొత్తానికి దేవుడు ఎంత కృప చూపించాడంటే, నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మన మొర ఆలకిస్తాడండి. ఇది మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు మొర ఆలకిస్తాడు, మార్గాన్ని దేవుడు సరళం చేస్తాడు. హల్లెలూయా. ఇక అన్నీ మూసుకుపోయినాయి కదా. ఎవరికి చెప్పుకుంటాం? అక్కడ ముంబై దేశంలో ఎవరికి చెప్పుకోలేము. ఒకవేళ వాళ్ళు చెప్పేది ఒకే ఒక మాట, సార్ ఇంకొక రోజు మీరు ఆగండి, మీకు 10 మందికి సీట్లు కావాలి కదా, 2 ఫ్లైట్లో పంపిస్తాం కావాలంటే మేము అని చెప్పారు. ఈ గొడవంతా ఏడపడతాం. కాబట్టి ఒక పక్కన చూస్తే మార్గం మూసేసినట్టే ఉంది, చీకటైనట్టు ఉంది అంతా కదండి. ఎటు దిక్కుదోచని స్థితిలో ఉంటే దేవుడు తన దూత పరిగెత్తుకుంటూ వచ్చింది. హల్లెలూయా. అతను ఎవరో తెలియదు, మేము ఎప్పుడు అసలు కూడా చూడలేదు. అది వెంటనే మా కోసము ఫ్లైట్ ఎంతసేపు ఆగిందమ్మా? కనీసము 1 గంట సేపు ఫ్లైట్ ఆగింది. హల్లెలూయా. ఇక మేమందరం లోపల నడుచుకుంటూ పోతా ఉన్నాం. ఫ్లైట్లోకి పోతుంటే అందరూ మా మొహాలను చూడటమే, అందరూ మా మొహాలను చూస్తున్నాం. ఎందుకంటే మీ వల్లే కదా ఫ్లైట్ ఆగింది అన్నట్టుగా. 1 గంట సేపు ఫ్లైట్ ఆగితే బలి ఇసుకు పడుతుంది లోపల కూర్చొని. ఎప్పుడు లేచిద్ది, ఎప్పుడు పోదాం చూస్తూ ఉంటారు అందరూ. ఇక లోపల పోయినా ఉన్నారు ఒక్కొక్కళ్ళు, ఎంతలా ఉన్నారని ఒక్కొక్కళ్ళు. అందరు నల్లోళ్ళే కదా, మొత్తం నల్లోళ్ళే. ఒక్కొక్కళ్ళు ఎక్కడ పడ్డాము, అందరం ఒక చోట కూర్చోాలి మేము. అసలే సీట్లు దొరకటం, ఫ్లైట్ ఉండటమే గ్రేటు. ఇక దాని తగ్గట్టు సీట్లు ఆడవాళ్ళ దగ్గర మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఎంతెంతలా శరీరం వేసుకొని ఒక్కొక్కరు కూర్చొని ఉండి మమ్మల్ని చూడటం అన్నట్టుగా. సరే ఏమి బతుకు జీవుడా ఎట్టగొట్ట ఫ్లైట్ ఎక్కేమలే వెళ్ళిపోతే చాలు. కానీ చూస్తుంటే ఈడింకా రాలా పరాక్రమం. వాడి కోసం మళ్ళీ పావుగంట బండి ఆగింది. హల్లెలూయా. మొత్తానికి ఆఖరికి వచ్చిన తర్వాత ఇంకెట మొహం అలా పెట్టి ఈడ్చుకుంటూ వస్తున్నాడు. నా నుండి రారా కపక్కనే ఫ్లైట్ లాగట్లేదు రారా అన్నాడు. ఇంక వచ్చి ఎక్కడ కూర్చున్నాడు పరాక్రమం. అట్లా దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఇది కానీ జరగపోయినట్లయితే మేమందరం ఆఫ్రికా దేశానికి వెళ్ళే వాళ్ళం కాదు, ఆ గానా దేశానికి. అక్కడ ర్యాన్స్ఫోర్డ్ అని మంచి దైవజనుడు ఇక్కడ రావాల్సింది. అతను మా జీవితంలో మొదటిది మా గురువు నాన్నగారే, ఆత్మీయ జీవితానికి నాన్నగారు అమ్మగారు. ఆ తర్వాత మాకు గురువు అక్కడ ఎవరంటే ఏం పేరమ్మా? ర్యాన్స్ఫోర్డ్ గారు. హల్లెలూయా. ఎంత చక్కటి వాక్యాలు, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మాకు చెప్పాడంటే అందరికీ, నాకు కమలకు అందరికి కూడా ఆయన ఒక్కొక్కరికి వెళ్ళిపోయే రోజున అందరికీ దర్శనం చూపించి ఒక్కొక్క వాక్యం ఇచ్చాడు. ఇది మీ జీవితంలో నెరవేరుతుందని దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన ఏదైతే మాకు వాగ్దానం చేశాడో, దేవుడు ఏదైతే మాట్లాడి మాతో చెప్పమని చెప్పాడు మా అందరితో, అది అందరి జీవితాల్లో నెరవేరిందండి. హల్లెలూయా. ఇట్స్ ట్రూ, ఇది నిజము. ఆయన చెప్పినట్లుగానే వాక్యం ప్రకటించే వాళ్ళగా ఉన్నాం. సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడు. దేవుని ఆత్మ మీ మీదకి రాబోతుంది. ఆయన వరకు చెప్పడండి, ఆయన చాలా ఆత్మతో నింపబడిన దైవజనుడు. మేము మొట్టమొదటి అమెరికాకి ఏం పోవాలా, పెద్ద పెద్ద భక్తుల దగ్గరికి ఏం పోవాలా, ఈయన దగ్గరికి దేవుడు మమ్మల్ని పంపించిన తర్వాత మేమందరూ కూడా వాష్ అవుట్ అయిపోయాం. అంటే అంత వాష్ చేస్తాడు దేవుడు. మాకు ఏదైతే ఉందో, ఏదైతే తెలియదో కొన్ని అవన్నీ వాష్ అవుట్ చేసి ఆత్మీయతను, పరిశుద్ధతను, అసలు దేవునితో సంబంధం అంటే ఎలా ఉండాలి, ప్రార్థన జీవితంలో లోతుగా ఎలా పోవాలి, ఆత్మలో లోతుగా సత్యాలు ఎలా తెలుసుకోవాలో ఉదయాన్నే 6 పరిగెత్తి అందరూ కూర్చునేవాళ్ళు మీటింగ్లో. ఖచ్చితంగా వెళ్ళాలి మేము. అట్లా అమూల్యమైన వాక్య సత్యాలను మాకు నేర్పించారు దైవజనులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సైతాను బ్రేక్ చేయాలని చూసాడు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏరోప్లేన్ లేకుండా ఇబ్బంది కలిగించి మమ్మల్ని దారి మూసేసేటట్లుగా సాతాను చేశాడు. అయితే దేవుడు ఊరుకుంటాడమ్మా? చెప్పండి, దేవుడు ఊరుకుంటాడా? నో, దేవుడు ఏం ఊరుకోడు కదండి. దేవుడు సైతాన్ని ఒక ద్వారం మూస్తే దేవుడు ఇంకో ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేని బిడ్డలారా గమనించండి. దారి చూపించే దేవుడు మా దేవుడు అండ్ హల్లెలూయా. ఆయన మార్గం చూపించే దేవుడు, ఆయన వెలుగులను ప్రసాదించే దేవుడు.
చీకటిగా ఉన్న నీ జీవితంలో దేవుడు వెలుగు నింపుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు దారి చూపిస్తాడు. ఏ పరిస్థితులైనా సరే నమ్మ, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడు నమ్మాలైతే నువ్వు డిపెండెంట్, ఖచ్చితంగా దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మార్గం చూపించేవాడు. మనం ఆ మార్గం ఈ మార్గం ఎదుర్కొంటూ ఉంటాం కదండి. ఆ మాట ఏందో, ఒక ఎదుట సరైనదిగా మార్గము ఆయనది కలదు, అయితే తుదకది మరణానికి తీసుకెళ్లే మార్గాలు లోకం చాలా ఉంటాయి. ఇదే మనం రైట్ అనుకుంటూ ఉంటాం కదండి, ఇదే మనం కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. నేను మొదట్లో చెప్పాను కదా, ఎవరు ఇజ్రాయెల్ ఏమన్నారు చెప్పండి అమ్మా, మాకు అక్కడ సమాధులు లేవా, ఈ ఎర్రనీళ్ళు మనం చంపడానికి తీసుకొచ్చాం. మోషే చావును వెతుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు, చావు మార్గంలో వెళ్తున్నారు వాళ్ళు కదండి. అయితే దేవుడు సజీవుడు, హల్లెలూయా. ఆయన జీవం గల దేవుడు, ఉన్నవాడును అనువాడును దేవుడు కదండి. ఆయన బ్రతికిచ్చే దేవుడు. మనుషుల జీవితాల్లో బ్రతుకులను దేవుడు ఏర్పాటు చేసే దేవుడు అండి. వాళ్ళేమో చీకటి కోరుకుంటా ఉంటే దేవుడేమో వీళ్ళకి ఇక్కడ వెలుగు చూపిస్తున్నాడు. మరణాన్ని కోరుకుంటుంటే నో దేవుడిని మీకు నేను జీవాన్ని ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, అది దేవుని యొక్క విధానం. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొన్ని ఉన్నాయి కానీ నేను వీడితోనే చేస్తున్నాను. ఈసారి చెప్పుకుందాం మనం. కాబట్టి దారి చూపించే దేవుడు మన దేవుడు. అంటే దేవుడు నీకు నువ్వు అనుకున్న వాటిని, దేవుడు మూసుకున్న వాటిని తెరిచే దేవుడు. ఏదైతే నీకు లేదనుకుంటున్నావో అది ఇచ్చే దేవుడు. ఏదైతే నీకు ఇబ్బంది కలుగుతుందో దేవుడు దాన్ని దగ్గర నుంచి చెప్పాలా ఏం చేస్తాడు చెప్పండి, తొలగిస్తాడు. నేడు నువ్వు చూస్తున్నటువంటి ఈ మనుషులు కదండి, ఈ ఫరో సైన్యము వీక చూడరు. హల్లెలూయా. సాతాను శక్తులను, అపవాది శక్తులు ఇక నువ్వు చూడవు. ఎందుకంటే దేవుడు వారిని నీ ఎదుటి నుండి, నీ ముందుటి నుండి, నీ హృదయంలో నుండి, నీ కుటుంబంలో నుండి దేవుడు వాటిని తీసివేస్తున్నాడు. అంతే, నువ్వు వాటి చూడవు. అపవిత్రతను అసహించుకో. పోయినసారి మనం చదువుకున్నాం కదండి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా చెడుతనము గుర్తుపెట్టుకోండి. నీలో ఉన్న చెడుతనం ఏదైతే ఉందో అది అసహించుకోవాలి. ఎవరు అసహించుకుంటారంటే దేవుని బిడ్డలు కదమ్మా. ఆయన ఎందుకు భయభక్తులు నిలిపే బిడ్డలు చెడుతనం అసహించుకుంటారు. కాబట్టి దారి చూపించే దేవుడు, వెలుగు చూపించే దేవుడు, ఈ మార్గంలో సరళం చేసే దేవుడు మనం వెంబడిద్దాం. దేవుడు అట్టి కృపను మనందరూ కూడా దయచేయనుగాక. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.